వెల్కమ్ బ్యాక్. నర్సీపట్నం రచ్చబండ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని చూడండి. మైక్ ఆపొద్దండి మాట్లాడినివ్వండి. మాట్లాడు, నీకు సమాధానం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త, రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు, మళ్ళీ కాంగ్రెసే రావాలా అంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను. వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడావమ్మా. వెరీ గుడ్. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? హలో, మహిళలతో మాట మంతి కార్యక్రమంగా అమ్మా ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడొచ్చు. బండారు చెల్లయ్యమ్మ, నేనేమనుకోను, బండారు చెల్లయ్యమ్మ సమాధానం చెప్పగలను. ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడండి. బండారు చెల్లయ్యమ్మ ఎక్కడున్నారమ్మా? శెట్టి గౌరీ గారు, మార్తి నోకరాజు, మార్తి సింహాచలం, పి బెల్లయ్యమ్మ. దామా సమస్యలకు సంబంధించి పెన్షన్స్ వస్తున్నాయా, ఇళ్లు ఉన్నాయా, అటువంటి వాటి మీద పొలిటికల్ స్పీచ్ కాదు ఏమ్మా, సమస్యల మీద చెప్పండి. అమ్మా త్వరగా చెప్పాలి తల్లి. సార్ మాది నాతవరం మండలం మర్రిపాలెం. మైక్ మాది నాతవరం మండలం మర్రిపాలెం. సార్ మాది నా పేరు గౌరీ అండి. నాతవరం మండలం నా పేరు గౌరీ అండి. మర్రిపాలెం గ్రామం. నాయుళ్ళు ఉన్నారు కదా సార్, మొంక సామూర్తి, వైసీపీ నాయకులు. 8 ఎకరాల భూమి మాది, 4 కోట్ల ఆస్తి కాసేసి ఎనామీల పేరు మీద పెట్టి అమ్మేసుకుందామని చూస్తున్నారు సార్. ఎవరమ్మా వైసీపీ నాయకులు? ఎవరు? మొంక సామూర్తి సార్ మేడం. మీ భూమిని కబ్జా చేసి ఎనామీల పేరు మీద రాయించేసుకొని పాస్బుక్లు అయితే తెచ్చేసుకున్నారు మేడం. 4 కోట్ల ఆస్తి మేడం. 4 కోట్ల ఆస్తి మీ భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారా? కలెక్టర్ దగ్గరికి వెళ్ళావమ్మా? వెళ్ళాను మేడం. ఏమైనా పరిష్కారం అయిందా? లేదు మేడం, అవలేదు. కొట్లాడుతున్నావు? అవును మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరున్నారమ్మా? ఇలా ఎవరు లేడీస్ ఉంటే పంపించండి, కొంచెం దండి, పెద్ద ఆయన ఇలా పంపించు. రండి రామ్మా మాట్లాడగలుగుతావా? ఇల్లు అన్నది లేదు. కుర్రోడు అంటే ఎంటర్ చదివినాడు బాబు, ఆగండి ప్లీజ్. కుర్రోడు ఎంటర్ చదివినాడు, చదువు లేదు, ఏమీ లేదు. ఎలాగొచ్చిన వాళ్ళు అలా పెట్టుకున్నారు కాదు, కాగితం ఇల్లు లేదు. ఇదిగో బాబు, ఇల్లు ఇంపేసి కట్టుకున్నాను. ఇదో బాబు, ఈవిడికి ఇల్లు లేదట. దామా ముందుకురా. చేయించుకున్నాను, బాబు చేసుకున్నాను అని చెప్పి ఇంకా రాలేదు. ఇల్లు లేదు. ఇల్లు లేకపోతే ఇల్లు లేకుండా అలా ఉండిపోనాం అన్నమాట. ముసలివాడు ఉన్నాడు, నేను ఉన్నాను, నాకు లేదు, అలా ఇచ్చేయండి. మాది సింహాచలం అండి, మాది సింహాచలం.
మీ పేరు అన్ని చెప్పండి మేడంకి. నా పేరు కనకదుర్గా భవాని. నేను గంగవరం గ్రామం మాకోరపల్లి మండలం నుంచి వచ్చాను.